ఏం చెప్పాలి మీరు మాట్లాడిన దాంట్లో ఎస్ మేము గెలిచినాము అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వలేదు అన్నారు ఇవన్నీ జరిగినాయి అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటే 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 83లో 85లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి 89లో ఓడిపోయిన తర్వాత 89లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి లేకపోతే జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఎవరో ముఖ్యమంత్రులు అయిపోయారు 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు తప్ప మూడో వ్యక్తికి అవకాశం రాలేదు ఎన్టీ రామారావు ఆయన కుటుంబము లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి మనుషులు తప్ప ఇంకొకరు లేరు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరే అంతకుముందు ముగ్గురు మారిపోయారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత మళ్ళీ అనుకోని పరిస్థితుల్లో రోషయ్యనో కిరణ్ కుమార్ రెడ్డి అయ్యారు మళ్ళీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబము లేకపోతే తెలుగుదేశం కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలన్నా 83 నుంచి ఇంకెవ్వరు లేరా ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనుషులు లేరా ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు మనుషులు లేరా ఇప్పుడు రేపొద్దుగాల చంద్రబాబు నాయుడు ఓడిస్తే మళ్ళీ జగనే అధికారంలోకి రావాలంట అంటే జగన్ కుటుంబము చంద్రబాబు నాయుడు కుటుంబము కావాలని పంచుకుంటున్నాయా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు చంద్రబాబు నాయుడుని మద్దతు తెలిపి ఆయన కుటుంబాన్ని ఆయననే బలవంతంగా 1983 నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీకో ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఎందుకు అవకాశమే లేదు ముఖ్యమంత్రిగా మీరు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి వారు మీరు గొప్పగా ఏం చెప్తారు నీతులు కనీసం ఇంకొకరు ముఖ్యమంత్రి కూడా అవ్వడానికి లేదా ఇది వాళ్ళ సొత్తా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళే రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళదే పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబంలోనే ఉంటారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు వాళ్ళ మంది మార్బలం మాత్రమే ఉంటారు ఎన్టీ రామారావు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ లేకపోతే వాళ్ళ అల్లుడు వాళ్ళ మనవడు వీళ్ళల్లుడు వాళ్ళల్లుడు వాళ్ళు మాత్రమే ఉంటున్నారు ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడిచ్చారు మళ్ళీ మీరు ప్రజాస్వామ్యయుతమైనది బీసీలను పెంచి పోషించినటువంటి పార్టీ అంటారు మొత్తం మీరే ఉండి అయితే మీ మామ లేకపోతే అల్లుడు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు బామ్మారిది ఎమ్మెల్యే ఉంటాడు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే ఎంపీలుగా మారిపోతుంటారు మీరే ఉన్నది మళ్ళీ మీరు ప్రజలకు ఇచ్చిందే ఉన్నది అన్నీ మీరే దొబ్బుక తిని ప్రజలకేదో త్యాగం చేసినట్టుగా అనేకమైనటువంటి బిల్డప్లు ఇస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు ఇది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలు ఇది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది